సో ఇంకా ఈరోజు ఇంకొక భారతీయ జనతా పార్టీ ఈశ్వరరావు గారు, మీరు ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా అందరూ భోంచేస్తారు. పక్కన లేరు సార్ అధ్యక్ష, 11 మంది వాళ్ళు కూర్చోవాలి సార్ అధ్యక్ష. వాళ్ళు లేరు, నా పక్కన కూర్చుంటే నాకు చాలా అదృష్టం. ఈరోజు సీట్ల కేటాయింపులో నా పక్కనే వచ్చాడు ఆయన నాయకుడు. వాళ్ళు లేరు, కానీ ఆల్ టైం అయినా మాకు ఇవ్వండి అధ్యక్ష. కొన్ని కోరికలు తీరవు. మమ్మల్ని చావు వరకు తీసుకెళ్లారు అధ్యక్ష, వాళ్ళు మమ్మల్ని చావు వరకు తీసుకెళ్లారు. ఈరోజు వచ్చి నా పక్కన కూర్చుంటారేమో ఆశగా చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యానికి అద్దం పడుతుంది అధ్యక్ష ఈ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం నుండి బయటపడుతూ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రగతిశీల బడ్జెట్ అధ్యక్ష ఇది. అధ్యక్ష, ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ కే ఒన్ని తెచ్చేలా తెలుగు భాష పరిరక్షణకు అభివృద్ధికి బడ్జెట్లో తొలిసారిగా నిధులు కేటాయించడం పట్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా హర్షిస్తున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తూ అధ్యక్ష, అజరామరమైన ప్రాచీన తెలుగు సాహిత్య సంపదని డిజిటల్ మాధ్యమంలో పొందుపరిచి భావితరాల వారికి అందించే బృహత్తర కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రైతే రాజని తరతరాలుగా చదువుతున్నాం అధ్యక్ష, కానీ అది కేవలం నినాదానికే పరిమితం కాకుండా వాస్తవంలో కూడా సాక్షాత్కరించడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం అధ్యక్ష. అధ్యక్ష, దీనికోసం ఈ బడ్జెట్లో సుమారు 48,000 కోట్లు అనుబంధ రంగాలు, వ్యవసాయం మరియు అనుబంధ వాళ్ళకి కేటాయించడం మన ప్రభుత్వ చిత్తశుద్ధి అధ్యక్ష. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సన్న చిన్నకారు రైతుల సహాయార్థం వ్యవసాయ యాంత్రిక పరికరాలను సబ్సిడీపై అందించే పథకం SMSM అధ్యక్ష. ఈ పథకానికి జగన్ తూట్లు పడిచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తీరని అన్యాయం చేశారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం PM కుసుమ్, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, భూసార పరీక్ష కార్డులు, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వంటి అనేక పథకాలకి, కేంద్ర పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ ఈరోజు రైతాంగానికి మనం అండగా నిలుస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని పెట్టి రైతన్నలకి అండగా నిలిచి వ్యవసాయ శాస్త్రవేత్తలను కానీ విభాగ అధికారులను కానీ రైతుల దగ్గరికే పంపించి వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ముందుకొస్తున్న ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, మన రైతులు ఆంధ్రప్రదేశ్లో మన రైతులు నెంబర్ బియ్యాన్ని పండిస్తున్నారు అధ్యక్ష. మనం ఆ బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకి మళ్ళీ సన్న బియ్యం రూపేణా ఇస్తున్నాం అధ్యక్ష. కానీ కొంతమంది ఆ సన్న బియ్యాన్ని వాడకుండా మార్కెట్లో అమ్మేస్తున్నారు అధ్యక్ష. అలాగ అమ్మడం వల్ల ఈ సన్న బియ్యం మాఫియా వాళ్ళు ఎక్కువయ్యారు అధ్యక్ష. మనం కూడా మన ప్రభుత్వం తరపున రైతాంగానికి మనం కొంత తోడు చేయూతనిచ్చి మన రైతులందరితో కూడా సన్న బియ్యమే పండించే విధంగా మనం కృషి చేయాలని నా విజ్ఞప్తి అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న నేషనల్ మిషన్ ఫర్ హై ఈల్డింగ్ సీడ్స్ అధ్యక్ష, దీన్ని కూడా మనం జోడించుకుంటూ ముందుకు వెళితే ఈ మాఫియాను అరికట్టి ప్రజలందరికీ కూడా తక్కువ రేట్లకే సన్నబియ్యం ఇచ్చే అవకాశం వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం చేస్తూ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష. మరి వ్యవసాయం చేయాలంటే కావాల్సింది నీరు అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వృద్ధి రేటు పెరగాలన్నా, వ్యవసాయ విస్తీర్ణ భూమి పెరగాలన్నా మనకు కావాల్సింది సాగునీరు అధ్యక్ష. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయడానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం బద్దుడై ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా నీటి ప్రాజెక్టులన్నీ కూడా నత్తనడకన సాగుతున్నాయి అధ్యక్ష. ఈ సమస్యకి
మనం చరమగీతం పాడే విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించే విధంగా మనం ఈ బడ్జెట్లో 18,000 కోట్లు పైచిలకు నీటిపారుదల ప్రాజెక్టులు కేటాయించడం ఒక అద్భుతం అధ్యక్ష ఇదే సమయంలో నా నియోజకవర్గం ఇచ్చెర్ల నియోజకవర్గంలో 3 కాలువలు ఉన్నాయి అధ్యక్ష. నారాయణపురం, మడ్డువలస, తోటపల్లి. ఈ 3 కాలువలకి పునరుద్ధరించడానికి ఫేజ్ 2 పనులు పూర్తి చేసి మేము థైలాండ్లో ఉన్నాం అధ్యక్ష. చివరి ఉన్నాం అధ్యక్ష. మాకు నీరు రావడం లేదు అధ్యక్ష.